Oh, come on, beauty. Please come on. Devya. Hi, Raja. Oh, you are here. Please come on. Oh, one more beauty is here. Oh, the great criminal lawyer, Mr. Sridhar. వెల్కమ్, రండి. నేనే మీకు బ్రహ్మాండమైన పార్టీ ఇవ్వాలనుకున్నాను, మీరే వచ్చారు. అంటే మనమంతా ఒకే క్లాస్, ఒకే రేస్. అందుకే నా కేసు గెలిపించి మన క్లాస్ గౌరవాన్ని నిలబెట్టారు. కానీ సార్, లాలో మనలాంటి వాళ్ళకింత సేఫ్టీ ఉందని రేప్ మాత్రమే కాదు, మర్డర్ చేసి కూడా డబ్బుతో తెలివితో ఈజీగా తప్పించుకోవచ్చని ఈ రోజే తెలుసుకున్నాను సార్. నీకు ఈ రోజే తెలిసిందా? నాకు ఇప్పుడే తెలిసిందిరా. తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు ఫోటోలు ప్రొడ్యూస్ చేసి ఆ అమ్మాయినే కాదు నన్ను కూడా మోసం చేశావు. సార్, నన్ను మీరు ఇన్సల్ట్ చేస్తున్నారు. ఇన్సల్ట్ కాదురా, నిన్ను హ్యాక్ చేయాలి. తెలిసి నువ్వు తెలియకుండా నేను చేసిన ద్రోహానికి ఆ అమ్మాయి జీవితం బలికేవడానికి వీల్లేదు. కమాన్, వచ్చి పెళ్లి చేసుకో. కమాన్. లాయరే చంపాడమ్మా నా కూతుర్ని. అమ్మా సరోజ అది కోర్టులో చెడిపోయిందని చెప్పినప్పుడే చచ్చిపోయిందమ్మా. అమ్మా సరోజ, నా తల్లి, ఆ లాయరే చంపాడమ్మా నా కూతుర్ని. అమ్మా సరోజ, అమ్మా సరోజ, నా బిడ్డ చచ్చిపోలేదమ్మా. ఆ లాయరే చంపాడమ్మా నా బిడ్డను. అమ్మా సరోజ, నా బిడ్డ రత్నం లాంటిదమ్మా. దాని మీద నిందలు వేసి దాని ఉసురు పోసుకున్నాడమ్మా ఆ లాయరు. అమ్మా సరోజ, నా తల్లి. తెలియక చేసిన నేరం నేరమే. నా నేరానికి శిక్ష ఈ పుస్తకాల్లో లేదు, చట్టాల్లో లేదు, న్యాయస్థానాల్లో లేదు. అందుకే ఆ భగవంతుడిని అడుగుతున్నా, నా పాపానికి పరిహారం ఏమిటి? పాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. దానివల్ల ప్రయోజనం ఏమిటి? నా పశ్చాత్తాపం ఆ అమ్మాయి ప్రాణం పోస్తుందా? ఆ కుటుంబం కన్నీళ్లు చూస్తుందా? పేదవాళ్ల కన్నీళ్లు మీరు తుడిచేదాకా ఉండవు సార్. వాటి వేడికి అవే ఆవిరైపోతాయి. కానీ ఆ వేడి నా గుడ్డల్ని దహించి వేస్తుంది. చిరంజీవి, నా వృత్తి మీద నాకే అసహ్యం వేస్తుంది. ఆవేశపడకండి బాబు. వృత్తి ఏం చేసింది? కత్తిని ఎటు కావాలన్నా వాడుకోవచ్చు. కేవలం డబ్బే ప్రధానం కాకుండా న్యాయమే లక్ష్యంగా మీలాంటి వాళ్ళు నిలబడితే ఎందరో పేదవాళ్ళకి అన్యాయం జరగకుండా చూడొచ్చు. ఎందరో ధనవంతుల దౌర్జన్యాలు అరికట్టొచ్చు. నమ్మకాన్ని కోల్పోతున్న న్యాయస్థానాల విలువ నిలబెట్టొచ్చు. ఇప్పుడు మారాల్సింది మీ వృత్తి కాదు బాబు, మీ దృష్టి. చూడండి, మీరు తొడవాల్సిన కన్నీళ్లు, మీరు బాగు చేయవలసిన జీవితాలు ఎన్నో ఎన్నో మీ కళ్ళ ముందు కనిపిస్తాయి. ధర్మదేవత మీ ముందు సాక్షాత్కరిస్తుంది. ఏమిటండి, రాత్రి ఫ్లైట్ గా వస్తాన్నారు? వాటి వల్ల ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది, అందుకని రాలేకపోయాను. స్నానం చేసి త్వరగా రండి. ఓకే. శ్రీధర్, ఏమిటి ఎలా ఉన్నావు? ఎలా ఉన్నా డాడీ? బాగానే ఉన్నాను. సంథింగ్ ఇస్ రాంగ్ విత్ యు. ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం ఏముంది? బావగారు, పాహిమాం పాహి, రక్షమాం రక్ష. చెప్తా. ఏమిటి ఏమిటి? బావగారు, నా మానం, ప్రాణం, పరువు, ప్రతిష్ట అన్ని ఇవాళ మీ చేతుల్లో ఉన్నాయి. ఇదిగో మన శ్రీధర్ పూనుకొని నన్ను ఈ కేసులో గెలిపిస్తే నేను మా ఊళ్ళో తలెత్తి తిరుగుతాను. లేకపోతే ఈ తలకి మొండానికి ఇవాళతో రుణం తీరిపోతుంది. చెప్తా. అంత మాట ఎందుకయ్యా? శ్రీధర్ నీకు మేలుండేగా, ఆ మాత్రం నీకు సహాయం చేయలేడా? ఏ శ్రీధర్, మనవాళ్ళు గెలవడం మనకు కావాలి. ఓడిపోయేవాళ్ళు ఎవరైతే మనకి. ఇదిగో దత్తుడు, ఉన్నది ఉన్నట్టు, జరిగింది జరిగినట్టు పూర్తిగా మనవాడుతూ చెంత. బాబు, ఏమిటి మేనల్డు? ఇది మర్డర్కి సంబంధించిన కేసు. మర్డరా? మీరు చేశారా? చిచే, నేను ఎందుకు చేస్తాను అల్లుడు? చెప్తా.
ఆ చేసిన వాళ్ళు నేను రక్షిస్తానని నమ్మకంతో చేశాను, కానీ పొగరెక్కి తప్పతాగి దొరికిపోయారు. ఆ చచ్చిపోగా మిగిలిన వీళ్ళ మీద కేసు పెట్టాను కనుక నువ్వు నల్లకొట్టేసుకుని కోర్టుకెళ్ళి జడ్జి గారి ముందు నిలబడి, బాబు నాయన వీళ్ళు కుక్కను కూడా చంపలేరు అని ఒక చిన్న మాట చెప్పు. జడ్జి గారు నమ్ముతారు, వీళ్ళు బయటకు వదిలేస్తారు. ఈ పని నీకే సాధ్యం. ఇది నా పరువుకు సంబంధించిన విషయం, చెప్తా. ఇప్పుడు నేను కోర్టుకెళ్ళి వాదించి వాళ్ళ బయటకు తీసుకొస్తే మీ పరువు వాళ్ళ ప్రాణాలు నిలబడతాయంటారు, అంతేనా? మావయ్య, నువ్వు నా మీద ఇంత నమ్మకం పెట్టి వచ్చినప్పుడు నేను కాదంటే ఏం బాగుంటుంది చెప్పు. నీ పరువే నా పరువు, నీ ప్రతిష్ఠే నా ప్రతిష్ఠ, నీ గౌరవమే నా గౌరవం, నీ బరువే నా బరువు. అబ్బా, ఇది మాట కాదలుడు, రక్తపాశం. చెప్తా మామయ్య మాట. ఇప్పుడు ఈ కేసు నేను కోర్టులో బలంగా వాదించాలంటే ఈ మర్డర్ ఎవరు చేశారు, ఎలా చేశారు, ఎప్పుడు చేశారు, ఎక్కడ చేశారు, రుజువులేమిటి, ఆధారాలేమిటి, ఇవన్నీ మనకు కావాలి. చెప్తా. ఎందుకు? ఎందుకంటే ఈ కేసును ఇటు అటు చెయ్యాలి, అటు ఇటు చెయ్యాలి, మరి కింద మీద చెయ్యాలి, పైన కింద చెయ్యాలి, అవి ఇవి అన్నీ చెయ్యాలి. చెప్తా. అందాక 2 లక్షల దగ్గర ఉంచు. ఇది గుమస్తగిచ్చి. అలాగే మాట. నువ్వు నాకు అసలు విషయం చెప్పలేదు. చెప్తా. ఉందయ్యా, న్యాయం గెలిచింది అంతే. వస్తాను. బాబు, ఏమిటి బాబు ఇది? ఈ దండ డ్రైవర్